హాయ్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్. ఫ్రంట్ ఆఫీస్ అంటే నాట్ ఏ ఈజీ. ఫ్రంట్ ఆఫీస్ అంటే హిందీ ఇంగ్లీష్ కంపల్సరీ వచ్చి ఉండాలి. హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. హిందీ ఇంగ్లీష్ వస్తేనే వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్ జాబు ఇవ్వగలుగుతారు, లేకుంటే ఇవ్వలేరు. సో ఫ్రంట్ ఆఫీస్ జాబ్ రావాలంటే హిందీ ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి. ఫ్రంట్ ఆఫీస్ జాబ్లో ఏమేమి వర్క్ ఉంటాయంటే, ఫ్రంట్ ఆఫీస్లో ఉండి మన ఆఫీస్లో నుంచి ఏ ఏ వస్తువులు బయటికి వెళ్తున్నాయి, బయట నుంచి మన ఆఫీస్లోకి ఏ ఏ వస్తువులు వస్తున్నాయి, అవుట్ గోయింగ్ కాల్ మాట్లాడడం, ఇన్ గోయింగ్ కాల్ మాట్లాడడం. ఇదేంటి ఇన్ గోయింగ్ కాల్ ఎట్లా వస్తాయంటే, ఇన్కమింగ్ కాల్ ఎలా వస్తాయంటే, ఆఫీస్లో వాళ్ళు వీళ్ళు కాల్ చేస్తుంటారు. సో నా కోసం ఎవరైనా వచ్చారా, వస్తే ఇలా చెప్పండి అని చెప్పి కొంతమంది కాల్ చేస్తుంటారు. అలా అనమాట. ఇలా రెండు విధాల కాల్ వస్తాయి. రిజిస్టర్ మెయింటైన్ చేయడం. రిజిస్టర్ చాలా ఇంపార్టెంట్. అది అవుట్ ఇన్ రెండు చేయాలి. ఏ టైంకి వచ్చాడు, ఏ టైంకి వెళ్తున్నాడు, ఏ టైంకి ఉంటున్నాడు, పేరేంటి, ఎక్కడికి వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, విజిటర్. కొన్ని బుక్స్ ఉంటాయి. కొన్ని సాఫ్ట్వేర్ ఆఫీస్లో అయితే చాలా బుక్స్ ఉంటాయి. కొన్ని నార్మల్ ఆఫీస్లో ఒక 7 బుక్స్ ఉంటాయి. ఇట్లా ఫ్రంట్ ఆఫీస్లో అవన్నీ మెయింటైన్ చేయాలి. ప్రతి దాంట్లో ఉండాలి విజిటర్స్ ఎవరెవరు వచ్చారు, ఎంప్లాయీస్ ఎంతమంది వచ్చారు, ఎంప్లాయీస్ న్యూ జాయినింగ్ వచ్చారు వాళ్ళది ఏ బుక్లో, ఎంప్లాయీస్ ఎంతమంది అందులో. ఎంప్లాయీస్ కొందరికి పంచ్ పడవచ్చు, పడకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మూమెంట్ రిజిస్టర్ అంటే. మూమెంట్ అంటే ఎంప్లాయీ తన ఫ్రెండ్ వచ్చినా లేదా తన ఆఫీస్ దాటి ఒక 1 అవర్ బయటికి వెళ్తున్నాడంటే కంపల్సరీ ఎక్కడికి వెళ్తున్నాడో రాసి ఆ బుక్లో టైం వేసి వెళ్ళాలి. వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చాడనేది దీన్ని మూమెంట్ రిజిస్టర్ అంటారు. సో ఇవి విజిటర్ అంటే ఎవరిని కలవడానికి వచ్చారు, అది మెయింటెనెన్స్ బుక్స్. సో ఒక హౌస్ కీపింగ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళది రిజిస్టర్, మెయింటెనెన్స్ చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ చేసేది ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు. సో దీనికి ఎక్కువ లేడీస్ని ఎంపిక చేస్తారు. ఎందుకు లేడీస్ని ఎంపిక చేస్తారంటే ఫ్రంట్ ఆఫీస్లో అట్రాక్షన్గా ఉండాలని, వాళ్ళకు స్టడీ నైస్గా మాట్లాడతారని లేడీస్ని. కానీ బాయ్స్ను కొంచెం తక్కువ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. బాయ్స్ని ఎక్కువ తీసుకునేది ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ అడ్మిన్ ఎక్కువ తీసుకుంటారు. బాగా ఇందులో గమనించాలి. ఆఫీస్ అడ్మిన్ వేరు, ఫ్రంట్ ఆఫీస్ అడ్మిన్ వేరు. ఫ్రంట్ ఆఫీస్కు ఆఫీస్ అడ్మిన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఫ్రంట్ ఆఫీస్ అడ్మిన్ అంటే ఓన్లీ ఫ్రంట్ ఆఫీస్నే చూసుకోవాలి. ఫ్రంట్ ఆఫీస్ అడ్మిన్ అంటే నువ్వు ఫ్రంట్ ఆఫీస్ అడ్మిన్. సో నీ పక్కన రిసెప్షనిస్ట్ పక్కన సెక్యూరిటీ. ఒక ఫ్రంట్ ఆఫీస్లో 3 కూర్చుంటారు. ఓకే, అడ్మిన్ ఈ ఫ్రంట్ ఆఫీస్ మొత్తం చూసుకుంటాడు. రిసెప్షనిస్ట్ ఎవరు వస్తున్నారు కాళ్ళు మాట్లాడుకోవడం, సో వెరిఫికేషన్ బిల్ చేయడం. సో ఇవి చేసిన తర్వాత మళ్ళీ అడ్మిన్ చెప్పడం. సెక్యూరిటీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉన్నా అక్కడనే సాల్వ్ చేస్తాడు. రిజిస్టర్లో ఎంట్రీ చేయించుకుంటాడు తాను. అలా అనమాట. ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ ఆఫీస్ నాట్ ఏ జోక్, నాట్ ఏ ఈజీ. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, లేకుంటే చూసి వదిలేసేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.